కొంచెం బ్యాక్ రా స్వామి. అందరు గారు బ్యాక్ గారు ఒక్క సెకండ్ नित्यं सा ममोषते सर्वमांगल्ययुक्ताम् नित्यं सा ममोषते सर्वमांगल्ययुक्ताम् ఇప్పుడు మీకు గౌరవం ఇది కూడా వస్తుంది మన గౌరవాలు దీని అక్క చెల్లెళ్ళకి అమ్మలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నా. ఎలక్షన్లో మీరు నన్ను ఆదరించారు, నాకు ఓట్లేసి గెలిపించారు, నాకు ఈ కావలికి సేవ చేసే భాగ్యాన్ని మీరు అందించారు. మీరు ఎలక్షన్ అప్పుడు నేను రైతులు వచ్చా ఈ ప్రాంతానికి ఆఖరిలో వచ్చా, అయినా కూడా మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డ ఎలక్షన్లో ఎలా పోటీ చేస్తే మీరు ఎలా కష్టపడతారో అలాగే ఈ ఊళ్ళో అందరూ ఆ రోజు నన్ను చాలా ఆప్యాయంగా ఒక సోదరులాగా మీరు అందరూ కూడా ఆదరించి నన్ను గెలిపించినందుకు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆనాడే ఈ గ్రామానికి రోడ్డు అవసరం అనేది మనం గుర్తించడం జరిగింది. గతంలో ఈ రోడ్డు శాంక్షన్ అవటం, తర్వాత అది క్యాన్సిల్ అవటం, తర్వాత 90 లక్షల రూపాయలకి మళ్ళా దీన్ని ఎస్టిమేషన్ వేయించడం, తర్వాత మళ్ళీ ఎస్ఎస్ఆర్ మారినప్పుడు ఫైనల్గా 1,43,00,000 రూపాయలకి ఈ రోడ్డు వేయాలి. ఎందుకంటే ఈ రోడ్డు తొందరగా డ్యామేజ్ అవుద్ది. కారణం పక్కనే వాటర్ ఉన్నందువల్ల దీని మీద లారీలు లోడ్ ఉన్నటువంటి లారీలు వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్కి ఇది కొంగటం, రోడ్డు డ్యామేజ్ అవటం ఇది జరుగుతుంది. కాబట్టి ఇంకొకసారి ఇది పర్మనెంట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని బాగా కూడా దీన్ని స్టాండర్డ్గా చేయాలనేటువంటి ఆలోచనతో 1,43,00,000 రూపాయలు ఈరోజు మంజూరు చేయించడం జరిగింది. అతి తొందరలోనే రాబోయే వర్షాల కాలం నాటికే రేపటి నుంచే కాంట్రాక్టర్ కూడా వర్క్ బిగిన్ చేస్తాడు. ఒక 2 నెలలు మీరు అందరూ కూడా సహకరించండి. ఎక్కడన్నా చిన్న చిన్న ఏదైనా జరిగినా కూడా ఇమ్మీడియట్గా కూడా పరిష్కారం చేస్తాం. కాంట్రాక్టర్ కూడా మీరు అందరూ సహకరించి దగ్గరుండి ఎక్కడ కూడా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాకుండా మీరు అందరూ కూడా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఊరు వరకు కూడా ఈ రోడ్డు లో లెవెల్ అయింది. ఈ రోడ్డు కూడా హైట్ పెంచిస్తున్నాను. ఈ రోడ్డు కూడా అప్ హరిజనపాలెం దాకా ఏమని కూడా ఇప్పుడే అధికారులు కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు హరిజనపాలెం ఇప్పుడు నేను హరిజన మీ గుడి దగ్గరకు వచ్చాను కదా, అక్కడ వరకు కూడా ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. ఎక్కడైనా ఇంకేదైనా మీకు అవసరం ఉన్నప్పుడు కూడా నా దృష్టికి ఈ గ్రామ నాయకులు తీసుకొస్తే తప్పకుండా దీన్ని చేసి మళ్ళా ఓపెనింగ్కి 4 నెలల లోపలే దీన్ని పూర్తి చేసేటట్టు కూడా నేను చేస్తానని కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అయితే ఈ రోడ్డు వేసేటప్పుడు 2 పక్కల డ్రైనేజీలు కట్టుంటే బాగుండేది. కానీ టెండర్లు పిలిచేటప్పుడు ఇది డ్రైనేజీలు లేనందువల్ల తప్పకుండా అతి తొందరలోనే మీ ఊరికి 2 పక్కల డ్రైనేజ్ వేసి మీ ఇళ్లలో నీళ్లు డ్రైనేజీలో గుండా పోయేటట్టు కూడా మీకు చేసి పెడతానని కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ ఇసుక పడిన నేలలు, చుట్టూ మనకు డ్రైనేజీలు ఉన్నాయి. నేను మోడల్గా మా సోదరి జయశ్రీ వాళ్ళ ఊర్లో 25 లక్షలు ఇచ్చిన అండర్ డ్రైనేజీ. ఇంకా మా సేనకి నా నుండి ప్రేమ కలగల, మోక్షం కలగల, ఇంకా వేయాలని అనిపించలా. అంటే పల్లెటూరులో కూడా ఓపెన్ డ్రైన్లు కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైన్లు వేయాలనేది నా ఆలోచన.
ఎందుకంటే పల్లెటూరులో 3 రకాల సమస్యలు ఉన్నాయి. మనందరికీ బర్రెలు ఉంటాయి. ఆ బర్రెలు ఆ గిట్టలతో ఆ కాలువ మీద తొక్కినప్పుడు ఆ కాలువ కుంగటంగానే జరుగుతుంది. ఇబ్బందులు రాకుండా ప్రతి ఇంటి నుంచి ఒక పైపు ద్వారా రోడ్లో ఒక అండర్ గ్రౌండ్ పైప్ వేసేసి ఆ పైపులు ఎక్కడా కనిపించకుండా చేసేదానికి మోడల్ గా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకపోతే దాన్ని మోడల్ గా చేయాలని మా జయశ్రీ అమ్మకి 25 లక్షలు ఇచ్చి ఇప్పుడు ఒక 250 రోజులైంది. కానీ ఇంకా అది వేస్తే, ఎందుకంటే గౌరవరం రోడ్డుకి తూర్పు, రోడ్డుకి పరవట పక్కనే ఈ పిల్లి బాగుంది కాబట్టి నీళ్లను తొందరగా పోయేటట్టు కాలువ కూడా వాటర్గా ఉంటే పోయేదనుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బెస్ట్ కాబట్టి దాన్ని మోడల్ గా పెట్టాం. దాన్ని చూసిన తర్వాత దాన్ని సక్సెస్ అయితే అన్ని గ్రామాల్లో కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలన్నటువంటి దాంతో నేను డ్రైన్లు ఇంకా స్టార్ట్ చేయలేదు. తప్పకుండా మీ అందరికి కూడా చేసి పెడతానని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో ఇంకా ఇప్పుడు బ్రహ్మకి హరికి కూడా మన సేన ఆయన పెద్ద వెంకటేశ్వర గారు లేరు. దురదృష్టం కొద్దీ మన ఊరు వాస్తవుడు, మన పంచాయతీ వాస్తవుడు, ఒక ఉదార స్వభావం ఉండేటువంటి మిగు భాష అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు చనిపోవడం నిజంగా పార్టీకి చాలా తీరం లోటు. ఈ చేత్తో చెప్తే ఆ చేత్తో పని చేసుకొచ్చేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా చెట్టుకు దాటి మనిషిని పౌరుషంగా కూడా మాట్లాడకుండా నిరంతరం కూడా ఈ అల్లూరు ముంగమూరు పంచాయతీలో తెలుగుదేశం కోసం నిరంతరం కృషి చేసినటువంటి శ్రీనివాసరెడ్డి సరిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. వెంకటేశ్వరులు కూడా అమెరికాకు పోయినాడు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ముంగమూరులో మంచినీళ్ళు సదుపాయం లేదంటే దీన్ని గౌరవరం హోటల్స్ దగ్గర నుంచి కూడా నీళ్లు ఇచ్చి ఇప్పుడు మనకి కొండ పెట్టుకుంటే దారిలో ఉంటే అక్కడంతా కూడా నీళ్లు ఉప్పులుగా మారిపోయినాయి. కాబట్టి దాన్ని మంచినీళ్లు ఎక్కడైతే దొరికితే అక్కడ ఇచ్చేదానికి దాదాపు ఈ రోజు 25 లక్షల రూపాయలు మన ఎంపీ వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అతి తొందరలో ముంగమూరికి కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఊర్లో నీళ్ల ప్రాబ్లం లేదు, కానీ మా సోదరుల పనులు ఆర్ఓ ప్లాంట్ పెట్టమని అన్నారు. ఆర్ఓ ప్లాంట్ పెట్టడం పెద్ద పాయింట్ కాదు, దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది సాధ్యం కాదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు అందరూ కూడా అనుకుని ఎక్కడన్నా ఒక బంకో రూమ్ కట్టుకుంటామంటే నేను వాటర్ ప్లాంట్ నేను ఉచితంగా నా సొంత డబ్బులు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను విషయాన్ని కూడా మీ గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో ఇంకా వేయాల్సిన సిమెంట్ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా చేయగలం. ఈ ఊర్లో కరెంటు రోజు రాత్రి 9 గంటలకు పోతుందని మా తల్లులు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఈ ఊర్లో మన మండలం, ఈ ఊరే కాదు మన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి రోడ్లు ఎత్తు పెరిగిపోయి స్తంభాలు డౌన్ అయిపోయి మనం అందరూ ఇల్లు కట్టుకున్నాం. అటు పోయి కలిగితే కరెంటు తీగలు తగులుతున్నాయి. మనకి సముద్రం ఒడ్డుకి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఆ వైర్లన్నీ కూడా సముద్రపు ఉప్పు వల్ల తుప్పుబట్టి తొందరగా వైర్లు తెగిపోతున్నాయి. కాబట్టి దీన్ని అన్నిటిని మార్చి కొత్తగా పెద్ద స్తంభాలు మన చేతికి కాదు కదా, ఎంత ఎత్తు నిచ్చినేసుకున్న అందనంత ఎత్తులో స్తంభాలు వేసే విధంగా 9 మీటర్లు ఉండే 30-32 అడుగులు ఎత్తున్నటువంటి స్తంభాలు. ఎక్కడ కూడా ఇప్పుడు డబ్బాలు ఉన్నాయి కరెంటు. ఇప్పుడు అందరి ఇంట్లో ఏసీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి. ఏసీలు కూలర్లు వేస్తే సాయంత్రానికి ఫీజులు పోతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి కూడా మీ పంచాయతీకి అంతటి కూడా ఆర్డీఎస్ఎస్ స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ మెయిన్ బజార్ అంతా 5 లైన్లు వేసి ఎవరికి కూడా కరెంటు పోకుండా ఉండేటట్టు ట్రాన్స్ఫారం కూడా డబ్బాలు తీసేసి పెద్ద ట్రాన్స్ఫారం పెట్టిస్తున్నాం. ఊరంతటా కలిసి ఒకే ట్రాన్స్ఫారం పెట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా శాంక్షన్ అనేది దానికి ఏ ఒక్క మా సోదరి మనులు మా వ్యవసాయదారులు కష్టాన్ని నమ్ముకుని నిరంతరం పొలం గట్ల మీద తిరిగి వ్యవసాయం చేసుకుని ఇంటికి వస్తే సేద తీరాలంటే ప్రశాంతంగా నిద్రపోయే టైంలో కరెంటు పోతే దోమలు పుట్టి ఆరోగ్యంగా నాశనం అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ ఆరోగ్యవంతులుగా ఉంచడం కోసం కరెంటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో మోటార్లు ఉంటే నీళ్లు తోడుకునే విధంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి అన్నిటికీ కరెంటు కీలకం. కాబట్టి కరెంటుకి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దానికి ప్రాధాన్యత ఇచ్చాను. ఇవి ఓట్లు జరిగే పనులు కాదు, ఇవన్నీ కూడా నిరంతరంగా ఎమ్మెల్యే అనే వ్యక్తి రోజు రోజుకి అధికారులతో మమేకమవడం, మీటింగ్లు పెట్టడం, దీనికి సంబంధించి అన్ని తెస్తేనే దీనివల్ల జరుగుతుంది. ఇది ఊరికి అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. ఈ రోజు మీరు చూసేది మీ ఇంటి ముందు మంచి స్తంభం వేసారా లేదా, కరెంట్ ఉందా లేదా, దీన్ని సాధించడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. తప్పకుండా రాబోయేటువంటి కొద్ది నెలల్లోనే ఈ రోజు మీ మండలంలో ఎక్కడ చేస్తున్నారు ఆర్డీఎస్ఎస్ ఎలక్ట్రికల్ అలూరులో ఉన్నారు, ఇక్కడ తాళ్ళూరులో జరుగుతుంది. ముంగమూరు అయింది అనుకుంటా కదా, మీ ఊరు ఇంకా కాలేదా? ముంగమూరు అయింది, మీ ఊరు కూడా కావాలి. కాబట్టి ఆ కరెంటు సమస్యలు లేవు. ఒకటి, ప్రజలు జీవించడానికి మంచినీళ్లు, ఈ ఊర్లో ఇబ్బంది లేదు. కరెంటు ఇబ్బంది ఉంది, తప్పకుండా పరిష్కారం చేస్తా. మీరు హైవే నుంచి ఇక్కడ రావడానికి రేత్రిపూట దిగి ఇక్కడ నడిచి రావడానికి